యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. ఎందరైతే ఆయనను అంగీకరించిరో, ఎందరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారందరినీ కూడా తన కుమారులుగా, కుమార్తెలుగా అధికారం ఇస్తాడట. వింటున్నారా ఫ్రెండ్స్? మీ ఇంట్లో ఎవరున్నారు చెప్పండి? మీ పిల్లలు ఉన్నారు. ఎందుకని? మీ పిల్లలు కాబట్టి మీ ఇంట్లో ఉన్నారు. నువ్వు కన్న బిడ్డలు ఎక్కడుంటారు? ఇంట్లోనే ఉంటారు. నీ ఇంటిలోనే ఉంటారు. నీ బిడ్డలు నీ ఇంటిలోనే ఉంటారు. పక్కింటి వాళ్ళు పిల్లలు వచ్చినా కాసేపు ఆడుకుంటారు మీ పిల్లలతో పాటు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్, పక్కింటి వాళ్ళ పిల్లలు వచ్చి కాసేపు మనతో ఆడుకున్నా తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోతారు. వినండి, దేవుడు అదే కోరుకున్నాడు. కొంతకాలం ఈ భూమి మీద మనం నివసించినా ఆ తర్వాత మనము ఆయన ఇంటికి వచ్చేయాలి ఆశపడుతున్నాడు. ఏ రోజైనా నా పిల్లలు ఇంట్లోంచి బయటకు వెళ్ళారనుకోండి, ఏదైనా చదువు కోసం కావచ్చు, వేరే పనుల కోసం కావచ్చు, పరిచర్య కోసం కావచ్చు, ఏ విషయం నిమిత్తమైనా ఇంట్లోంచి బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళు వచ్చేంత వరకు నా మనసు ఎంతో కొంత వాళ్ళ మీదే ఉంటుంది. ఏమాత్రం కొంచెం ఆలస్యమైనా సరే ఖచ్చితంగా ఫోన్ చేస్తాను, ఎక్కడున్నారు, ఏమిటి సంగతి, ఎప్పుడు వస్తున్నారని చెప్పి. ఎందుకని? వాళ్ళు నా దగ్గర ఉండాలి. వాళ్ళు నా పిల్లలు, నాతోనే ఉండాలి. సహోదరి సహోదరులు వింటున్నారా? దేవుడికి కూడా ఉన్న ఆశ ఏమిటంటే ఆయన పిల్లలమైన మనము ఆయనతోనే ఉండాలి, ఆయన దగ్గరే ఉండాలి. కాబట్టేగా తన కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించి పాపం వల్ల మనం ఏర్పరచుకున్న రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని చెల్లించేసి, పాపం వల్ల మనకు రావాల్సిన శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష అంతా తన మీదే వేసేసుకొని దాన్ని కొట్టివేసి నీకు రావాల్సిన శిక్ష అంతటిని తొలగించి నువ్వు చచ్చిపోయిన వెంటనే తిన్నగా పరలోకానికి వచ్చేయాలి అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఏంటి తెలుసా? నువ్వు పాపము చేశావని ఒప్పుకొని నీ పాపం వల్ల యేసుక్రీస్తు శిలువలో మరణించవలసి వచ్చింది అని గ్రహించి నువ్వు చేసిన తప్పులను బట్టి దేవుని క్షమాపణ కోరి క్రీస్తును అంగీకరించినట్లయితే, ఎందరైతే ఆయనను అంగీకరించిరో, యేసును ఎవరైతే అంగీకరిస్తారో, అంటే యేసు ప్రసాదించే క్షమాపణ ఎవరైతే అంగీకరిస్తారో వారందరినీ కూడాట దేవుడు తన కుటుంబ సభ్యులుగా, తన పిల్లలుగా నమోదు చేస్తాడట. మీకు అర్థమవుతుందా? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత దేవుని ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నారా? ఈ లోకయాత్ర ముగించిన తర్వాత నువ్వు దేవుని ఇంటిలో ఉండాలి అంటే నువ్వు దేవుని కొడుకువై ఉండాలి, దేవుని కూతురువై ఉండాలి. నీ ఇంట్లో వాళ్ళు, నీ పిల్లలు మాత్రమే నీతో ఉండే అవకాశం ఉంటుంది. పక్కింటి నుంచి వచ్చిన పిల్లలు కాసేపు వెళ్ళిపోతారు. శాశ్వతం నీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. హక్కుదారులు కాదు వాళ్ళు. ఎవరు హక్కుదారులు నీ ఇంట్లో ఉండడానికి? నీ పిల్లలే హక్కుదారులు. వింటున్నారా? దేవుడు ఏం చేశాడో తెలుసా? నీకు నాకు అధికారం ఇచ్చాడు, హక్కు. ఏ హక్కు? ఆయన పిల్లలుగా